వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోండి. ఏ మిల్క్ అయినా పర్లేదండి, ఒక హాఫ్ లీటర్ మిల్క్ తీసుకోవాలి. మన స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. లమ్స్ లేకుండా వాటర్ యాడ్ చేస్తూ మనం కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకోవాలి. మనం మిల్క్ని ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి, లేకపోతే పొంగిపోతాయి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం బాయిల్ చేసుకోవాలండి మిల్క్ని. ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ కొంచెం కరిగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుందాం. వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి కార్న్ఫ్లోర్ని, అది కూడా మిక్స్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ మిక్స్ చేసిన తర్వాత మాత్రం మనం ఇలా కలుపుతూనే ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం దీనిని ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని మనం దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను 1 కప్ మ్యాంగో పీసెస్ తీసుకున్నానండి. ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్సీ చేసుకోవాలండి. ఒక బౌల్లోకి మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఒక 2 అవర్స్ మనం దీన్ని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనం తీసుకొని చూస్తే ఈ కన్సిస్టెన్సీలో వస్తుందండి. ఇప్పుడు మనం మళ్ళీ మిక్సీ జార్ తీసుకొని మనం మళ్ళీ దీన్ని మిక్సీ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని మిక్సీ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఒక 8 అవర్స్ మనం దీన్ని డీప్ ఫ్రీజ్లో పెట్టుకోవాలండి. అప్పుడు మనకి ఐస్ క్రీమ్ రెడీ అవుతుంది. 8 అవర్స్ వరకు ఓపెన్ చేయకూడదు. 8 అవర్స్ తర్వాత నేను దీన్ని బయటకు తీసుకున్నానండి. మనం 8 అవర్స్ తీస్తాం కదా, 20 మినిట్స్ బయటకు తీసాక మనం అలా వదిలేసేయాలి, లేకపోతే ఐస్ లాగా వస్తుందండి, క్రీమీ స్ట్రక్చర్గా రాదు. ఒక 20 మినిట్స్ తర్వాత కనుక మీరు దీన్ని ఓపెన్ చేసి చూస్తే మనకి క్రీమీ స్ట్రక్చర్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. దీనిపైన గార్నిష్ కోసం బాదం కానీ, పిస్తా కానీ, కాజు కానీ ఏదైనా సరే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం గార్నిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎమ్మి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది.